కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ లో అన్నారట. దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకాంతనం. ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే, ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు. ఎందుకు తీసుకోరంటే వీళ్ళు వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. మహా టీవీ మీద దాడి చేసిన నిందితులను మాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథం బెయిలిచ్చారు, కథం పంపించారు. ఆ రోజు కఠినంగా వివరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మేము దాడి చేస్తామంటే ఇప్పటికే మరి రామచంద్ర గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది, ఏబిఎన్ మీద దాడి చూపెట్టండి, చుక్కలు చూపెడతారు. మామూలు యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు, మీకు మామూలు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువు రాసిపెట్టుకోవడం, ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు, ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది. 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు, నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నాయి మీ మీద? ఎన్నిసార్లు జైలుకు మీరు? మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ ఎక్కడి నుంచి మీకు పైసలు చెప్పండి? వ్యాపారాలు చేసిరా? ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడల్ పట్టి కింద దించి ప్రచార రథం కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే, ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెడల్ పట్టి దించి ఆయన కారు కూడా గుంజుకపోయారు. ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్య ఉద్యమం చేయకుండా కూడా, మీ అయ్య తాగి ఫామ్ హౌస్ లో అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారునిగా చూపెట్టింది ఆంధ్రజ్యోతే. ఆ రోజు మంచిది ఏబిఎన్, మంచి పత్రిక, మంచి ఛానల్, దమ్మున్న ఛానల్ అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నీ బండారం అంటే బయట అసలు నీ స్వరూపం బయట పట్టిన వాటి. జేఏసోలు ధర్నాలు చేస్తే, బహిరంగ సభ పెడితే, సందర్భంలో సడే మేలక వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ రాశారు. ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్. ఈ రోజు మంచిది కాదు. కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి. అనేక మంది బలిదానం అయిపోయారు. ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆలోచన, ఆశయం ఒక లక్ష్యం పెట్టుకుని యుద్ధం చేస్తున్నారు. కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరిగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా, నువ్వు ఎంత నటన చేసినా కూడా, నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేసినా కూడా, మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను కొత్త పైకి లేపింది. అప్పుడు మంచిది. కాబట్టి రబ్బర్ చెప్పులు, 3 తల షర్ట్ వేసుకున్నటువంటి, కార్ లోను, ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రేవంత్ రెడ్డి సర్కారు చేతనావస్థలో ఉన్నది, చాతకంతనంలో ఉన్నది. దాడి చేస్తామని తీసుకుపోయి పొక్కలేసి వాడిని ఈ పంత మరదం పక్కనట ఏబిఎన్ కార్యాలయానికట సెక్యూరిటీ ఇస్తారట. ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు, అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ. వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు, ఫుల్ పోలీస్ పెట్టాలని పెడతారు. ఈ సిస్టమ్ నాకు అర్థం కాదు. వీళ్ళ ఆలోచన ఏదో అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి. నిన్ను డ్రోన్ కేసులు దానిలో అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఏడవిందనే రోషం ఏడవింది, రేషం ఏడవింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ? మేము మళ్ళీ చెప్తున్నాను, ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇది. కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అయ్యాలా. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్క ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్లీ చెప్తున్నాను, మీ ఊకదంపుడు, హెచ్చరికలకు, దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడేది. ఏదో 10 మంది 20 మంది పోయి టక్క 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 రాలేస్తే, మనం మాట మీద రాలేసిరన్న పైన స్టాఫ్ ఉంటారు తలకాల వాళ్ళకి, కిందికెళ్ళి పట్టం రాలేస్తే లోపల ఉంటారు. నీకేం తెలుసు? సిగ్గుండాలే, కొంచెం సమర్థించడం సిగ్గుండాలే. కిందికెళ్ళి రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు, అమాయకులు ఉంటారు, తలలు వెళ్తాయి, దెబ్బలు ఏడలతో తెలియదు. దాంట్లో రాళ్ళేస్తారు పోతారు. అయిపోయా వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కసారి భయం మీద చూపడితే ఇంకోసారి వద్ద అడిగాడు.
ఇదా మీ చాతకంతనం? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. బిడ్డ ఇటువంటి ప్రయత్నం ఉండి మానుకోండి మీరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, మీడియాకు బాసటగా నిలుస్తాం, మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ ఏబిఎన్ కు అండగా ఉంటారు. మొన్న మహా టీవీ కూడా అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి విజిట్ చేసి రావచ్చు, కానీ ఫస్ట్ విజిట్ చేసింది, ఫస్ట్ అండగా ఉంటారని చెప్పి ధైర్యం ఇచ్చింది మహా టీవీకి భారతీయ జనతా పార్టీ. నేను ఫోన్ చేసిన, కిషన్ గారు ఫోన్ చేశారు. ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. మామూలు కిరాయి ఇచ్చేస్తులు కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగానే కొట్లాడిన వాళ్ళం, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడడం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఆ కాశాబు జెండా కోసం, కమలం కోసం కొట్లాటోళ్ళం, తెగించి కొట్లాటోళ్ళం, ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న కమిట్మెంట్ గల కట్టర్ క్యాడర్ మాది. అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎన్ కు అండగా ఉంటది. మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలుకొని ఇలా ఏబిఎన్ ఛానల్ పోయి ఏబిఎన్ ఛానల్ కు బాసటగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కొడక మీరు వస్తారా? మీకు కొమ్ము కాసి ఇంకొని తీసుకొని వస్తారా? రండి, దానికి మేము సిద్ధం.